నేడు మన పెద్దలు గౌరవనీయులు మరి మన అన్నగారు మినుపాల ప్రకాశ్రావు అన్నగారు మరి వారు ఈ మధ్య కాలంలో మనకు అందరికీ తెలిసిందే మన సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా వారికి ఇది మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించి వారి సేవలు అందించడానికి రైతులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఒక రైతు బిడ్డ రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా వారికి ఈ అవకాశం రావడం జరిగిందని నేను భావిస్తున్నా ఉన్నా. మరి మనందరికీ కూడా మన ఇక్కడ వచ్చిన వాళ్ళకే కాదు మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఇది ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నా ఉన్నా. మరి ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి మరి మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉన్నాం ఈ సందర్భంగా. అలాగే మరి ఈ శుభ సాయంత్రం ఇది మరి ఈ సన్మాన కార్యక్రమం అవసరం ఏంటిది అని అనుకుంటే మనల్ని మనం గుర్తించుకోవడం, మనల్ని గౌరవించుకోవడం, దీని ద్వారా మనల్ని అందరం కలిసే అవకాశం వస్తూనే ఉన్నది. మరి ఇది ఒక మంచి పద్ధతి, ఒక సంప్రదాయం. మరి అన్నగారు కూడా ఎంతో బిజీ ఉండిట్లో మేము ఎప్పటి నుంచో రావాలనుకున్నాం. వారి గృహానికే వెళ్దామని అనుకున్నాం. మరి అక్కడ కూడా వీలు కాలేదు. అనుకోకుండా ఇవాళ ఇక్కడ మన దేవేంద్ర అన్న సహకారంతో మరి మీ అందరు కూడా రావడం, వారిని అభినందించడం. మరి మనకి ఏ అవసరం ఉన్నా రేపు పొద్దుగాల అవసరం ఉన్నప్పుడు మరి ఎవరి దగ్గర కన్నా ఏ చిన్న పని కావాలన్నా మరి రాజకీయంగా ఎవరో ఒకరు లేనిదైతే నడవదు ఎవరికైనా, మనందరికీ ఎవరికైనా. మరి వారికి ఇంత మంచి స్థానం లభించింది. ఈ సందర్భంగా మరి మన భారతదేశానికి మన అందరికి తెలిసిందే, మన అన్నగారు చెప్తూనే ఉన్నారు జై భారత్ మాత జై భారత్ మాత అని. మరి వాస్తవం అది మనందరం కూడా భారత్ మాత బిడ్డలమే. మరి భారతదేశానికి వెన్నెముక రైతు. మరి ఆ రైతు ఉంటేనే మన భారతదేశానికి ఉంది కనుక మరి రైతులకు సేవ చేసే అవకాశం వచ్చింది అన్నగారికి. మరి మన అందరికి కూడా గర్వకారణం. మరి వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ దేవదేవులందరి ఆశీర్వాదాలతోటి ఇంకా ఆరోగ్యవంతుడై ప్రజలకు సేవ చేసే అవకాశం మరింత రావాలని మరి వారు ప్రస్థానము అన్న చెప్పినట్టుగా చిన్న స్థాయి నుంచి ఒక విద్యా కమిటీ సేవ చేసే అవకాశం నుంచి మరి ఒక సర్పంచ్గా మరి వారి శ్రీమతి కూడా మనందరికీ తెలిసిందే ఒక జెడ్పీటీసీగా గెలవడం, వారికి సేవలు అందించడం. మరి నిజంగా సిటీలలో ఎన్నిక కావడం అంటే ఒకలా ఉంటుంది. అదే గ్రామసీమలలో నేడున్న పరిస్థితులలో మరి మనకు ఎన్నిక కావాలంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరి వీటిని అన్ని దాటుకుంటూ వారు ఈ రాజకీయ జీవితంలో ముందుకు వస్తూనే ఉన్నారు. మరి వారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉన్నాను.